నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రకాశం బజార్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉదయం 4 గంటల నుంచి పర్యటించారు. ప్రకాశం బజార్లో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. నల్గొండకు గుండెకాయ ప్రకాశం బజార్ అని ప్రతిరోజు నిత్యం 100 నుంచి 15,000 మంది ఇక్కడ వ్యాపార నిమిత్తం ప్రజలు వస్తూ ఉంటారని ఆయన అన్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పనుల నిమిత్తం ఇక్కడికి ప్రజలు రావడంతో రోడ్లు ఇరుకుగా మారాయని, దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించడానికి ఈ ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఫుట్పాత్ పై వ్యాపారం చేసే వ్యాపారులను పాత కలెక్టరేట్కి తరలిస్తున్నామని, వారి షాపుల పరిణామాన్ని బట్టి 50 నుంచి 100 గజాల స్థలాన్ని ఇస్తామని తెలిపారు. వారు యథావిధిగా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలియజేశారు. పండ్ల బజార్లన్నీ కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయి 10,000 మంది రోజు ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి. మధ్యలో డివైడర్లు జనరల్గా చిన్న స్ట్రీట్ సెంట్రల్ లైటింగ్ కోసం పెడితే చిన్న వ్యాపారులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు అందరూ కలిసి చిన్న షాపులు ఒక 50-60 మంది వాళ్ళు షాపులు పెట్టేసరికి అక్కడ అది పూలు కొనాలన్నా పనులు కొనాలన్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఆ షాపులో ముందర రేట్లు వేసుకున్నారు. వాళ్ళకేమో గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి షాపులు ఇచ్చింది, వేరే గవర్నమెంట్. ఈ పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని ఆలోచించి పక్క ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ లో 1 ఎకరం స్థలంలో ఈ రోజే పని స్టార్ట్ చేస్తున్నాం. కింద స్లాబ్ వేసి పైన రేకులు వేపించి వాళ్ళకందరూ కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా పేదవాళ్ళని కాపాడుకుంటూ ఇవన్నీ కూడా ఉదయం 4 గంటలే నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఇవన్నీ కూడా చేస్తున్నాం. జస్ట్ లో పబ్లిక్, జనరల్ పబ్లిక్ షాప్లకి వెళ్ళి సడన్ గా వెళ్తారు, మోటార్ సైకిల్ ఫాస్ట్ గా పోతుంది, యాక్సిడెంట్ అయ్యి ఎవరు చనిపోతారు. ఎవరు బాధ్యత? ఆ మనిషి ప్రాణం ఎవరు తీసుకొస్తారా? దేవుడు తీసుకురాలేడు, అల్లా తీసుకురాలేడు, నేను తీసుకురాలేడు. అందుకనే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల సౌకర్యం కోసం వేలాది మంది ఇక్కడనే కూరగాయల మార్కెట్ నేనే 5 కోట్లతో రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కట్టించిన. ఇంతకుముందు బురదలో కూర్చున్నది, సిమెంట్ వేయించి మొత్తం అయితే మన వెజిటేబుల్ మార్కెట్ మై మనే రాజశేఖర రెడ్డి లేక ఓపికనేనా. సో నేను ఎందుకంటే ప్రజల సౌకర్యం, ముఖ్యంగా పేదోళ్ళు అంటే నాకు ఇష్టం. పేదవాళ్ళు కన్నీళ్ళ కన్ను వస్తే నీళ్ళు వస్తే నాకు ఏడుపు వస్తుంది. అలాంటి వారిని ఎవరికి కూడా నష్టపోకుండా పక్కకి ఈ నుంచి ఒక 50 గజాలు కూడా లేదు, 40 గజాలు 50 గజాలు అక్కడ కూడా ప్లేస్ రెడీ అవుతారు. అక్కడ డీసీఎం వాళ్ళు ఉంటేనే పార్క్ చేసుకుంటారు. ఇంత సెంట్రల్ సిటీ డీసీఎం పార్క్ వాళ్ళకి హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంది 50 ఎకరాలు టెంపరీ అక్కడ పెట్టుకోమన్నా. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చూసి అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు చెప్పినా అశోక్ రెడ్డి గారు కలెక్టర్ ఎస్పీ కూడా వస్తున్నాడు, వాళ్ళకు కూడా అప్పచెప్పి వాళ్ళకు కూడా 2 ఎకరాలు ఇప్పిస్తారు. డీసీఎం వాళ్ళకు లారీ ఆఫీస్ చెప్పిందో ఇలా ఫ్రీగా 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తాం, అక్కడే పెట్టుకుంటారు. డీసీఎం కావాలి ఎక్కడున్నా పోతారు. కానీ ప్రకాశం బజార్ అయితే దీన్ని జరపలేము కదా, ప్రకాశం బజార్ని జరపలేము. ఇక్కడ ప్రజల కోసం, ప్రజల సౌకర్యం కోసం ఎవరైనా యాక్సిడెంట్ కాకుండా సాఫీగా వచ్చి షాపింగ్ చేసుకున్నట్టు ఈ 3 రోజులకు 4 రోజులకు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం.